నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి సింహ. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మీ మాటలో వివరించండి. తప్పకుండా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మనం అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అవే ఇబ్బందులు మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యే అవకాశం కొంత కనపడుతూ ఉంది ఈ మేషరాశి వారికి. ఆదాయం 2, ఖర్చు 14, అవమానం 5, రాజ్యపూజ్యం 7, ఈ విధంగా కనపడుతూ ఉంది. సో మరి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది ఇక్కడ. మరి ఇదేమన్నా వరి అవ్వాల్సిన? మనం రాజ్యపూజ్యాలు అవమానాలు అనేది మన చేతిలో ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్లు అవి మన చేతిలో ఉంది. కానీ ఈ ఆదాయ వ్యయం కూడా మన చేతిలో ఉన్నప్పటికీ కొంత అనుకోని ఖర్చులు మీద పడి మనకి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంది అని ఎక్కడా కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇవి ఇలా మరి టెన్షన్ పడక్కర్లేదు, మరి ఖర్చు ఎక్కువ ఉంటే టెన్షన్ పడొద్దని అనుకుంటాం కదా. ఎందుకు ఇలా మనం ముందుగా చెప్పుకుంటున్నామంటే వచ్చే ఖర్చుని ఎలా సెట్ చేసుకోవాలి, ఆ ఖర్చు మన మీద పడకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఎక్కువ మొత్తంలో ఖర్చు పడకుండా, ఖర్చు మీద పడకుండా అంటూ ఉండదు, ఎక్కువ మొత్తంలో ఖర్చు మీద పడకుండా ఎలా ఉండాలి అనే దానికోసమే మనం అసలు పంచాంగాలు చూసేది. మనకి దానికెల్లా ఏందయ్యా అంటే అసలు ఖర్చు ఎక్కువ ఉన్న ఏ రాశి వారైనా సరే లక్ష్మీదేవిని పూజించమంటారు. లక్ష్మీదేవితో పాటుగా మనము మారేడు చెట్టుని కనుక పూజించుకున్నట్లయితే, ఇంట్లో మారేడు చెట్టు ఉన్నా లేదా శివాలయంలో మారేడు చెట్టు ఉన్నా దానికి నమస్కారము, ప్రదక్షిణాలు, వీలుంటే ప్రదక్షిణాలు ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పటిదనో అప్పుడు వస్తుంది. దాన్ని మనం ఒక ప్లాన్తో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనము అధిగమించవచ్చు. ₹1 అనేది సేవ్ చేసుకోవచ్చు. చేసుకోలేకపోయినా అనవసరపు ఖర్చు మీద పడకుండా ఎక్కువ శాతం అప్పుల్లో పడి కొట్టుమిట్టాడి ఇంకేదన్నా చేసుకొని మనం అప్పులు తీర్చలేక ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. సరే, మరి ఈ రాశి వాళ్ళ గురుగారు విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మరి విద్యార్థులకి అంటే అధిక శ్రమ పడాల్సి వస్తుంది. ఎక్కువగా చదువుకోవాలి. చదువుకుంటేనే తప్ప గట్టెక్కరు. ఇక వ్యాపారస్తుల దగ్గరికి వస్తే మాత్రం వీరు నిలవ పెట్టుకునే ఒక్కొక్కసారి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సరుకు ఎంతవరకు చూసుకొని చేస్తే బాగో అంతవరకు సెట్ చేసుకోవాలి. పక్కన వాడు ఏదో తెచ్చుకున్నాడు, మనం కూడా అదే వ్యాపారం చేద్దాం. వ్యాపారాలు అనేది ఏంటంటే జాతక బలాన్ని బట్టి ఉంటుంది. ఏ వ్యాపారం ఎప్పుడు చేస్తే, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, దాన్ని ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ జాతకాన్ని బట్టి ఉంటుంది. సరే, జాతకం లేదు, రాసే మనకి ఇంకా మన పేరు మీద వచ్చిన రాసే డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు మనకి అనుకున్నటువంటి వారు ఆ పేరు మీద ఏ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కొంతమంది పేర్లలో ఇనుము పనికిరాదు. కొంతమంది శనివారం నాడు ఇనుము ఉంటేనే కలిసి వస్తుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు, ఇంటి యోగం ఉంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఇంటి యోగం కొంత కనపడుతూ ఉంది. కొంటాం. ముఖ్యంగా ఈ రాశి వారికి వివాహం అయి ఉన్నటువంటి వారైతే భార్య ప్రోత్సాహం బాగా ఉంటుంది. భార్య బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రతిదానికి నేనున్నాను, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ముందు నేనున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పి, నీకు ఏ టెన్షన్ లేదు, నేనున్నా కదా, ఎందుకు టెన్షన్ పడతావు, ఏమన్నా ఉంటే తర్వాత సంగతి చూద్దాంలే, ఏమన్నా అయితే చూద్దాంలే అని ప్రోత్సహిస్తూ ఏవి కాకుండా జాగ్రత్తగా మెలిగేటట్లు చేస్తూ ఉంటుంది ఈ రాశి వారికి. అది ఈ రాశి. అందుకే వీరికి ఖర్చు ఎక్కువ వచ్చింది అని భయపడాల్సిన పని లేదు. భార్యాభర్తలు ఇద్దరూ ఏదో ఒక వ్యాపారమో ఉద్యోగమో చేస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ చెయ్యట్లేదు అనుకున్నటువంటి వరకు కూడా ఈ భర్త తెచ్చే రూపాయలు ఎంతవరకు ఖర్చు పెట్టాలి, తను పోగు చేసి నిజమైన అవసరానికి ఇదిగో ఇది తీసుకోపో అని చెప్పి టక్కనివ్వగలదు. అదొకటి ఈ రాశి వారికి బాగా కనబడుతుంది. కాబట్టి ఎదురుదిరిగి ఈ రాశి వారు ఖర్చు ఎక్కువగా ఉంది అని ఎక్కడా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడం ఉత్తమం. ఇక వివాహం కావాలి అనుకున్న వారికి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహం సంబంధాలు నాకు తెలిసి ఇప్పటికే మొదలు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరంలో వివాహం అయితే ఏ నెలలో జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అంటున్నారు? వీళ్ళకి కార్తీక మాసం లోపులోనే అవుతుంది. కార్తీక మాసం లోపల ఖచ్చితంగా వివాహం అవుతుంది. సంతానం కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారికి
ఈ రాశిలో కొంత ఇబ్బందికరమైంది ఏందయ్యా అంటే మొదటి సంతానం కొంత ఇబ్బంది అవకాశం ఉంది. అది వచ్చి పోవడము లేదు ఇబ్బందులతో కూడుకొని ఆ సంతానం నిలబట్టము జరుగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రతి దానికి ప్రయాణాలే ఎక్కువగా చూస్తూ ఉంటారు. టైం దొరికితే బయటికి పోదాం. ముఖ్యంగా ఈ సిటీలో అయితే మరీ సాయంత్రం కాగానే సినిమాకు పోదాం, విందులు వినోదాల్లో ఎక్కువ పాల్గొంటారా వీళ్ళు? అంటే ఏదో ఒక సరదాగా బయటికి పోదాం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సరదాగా మొగుడు పిల్లలు ఇద్దరమే పోదాం హాయిగా అనే వాళ్ళు కూడా కనపడతారు. అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అలాంటివి కనుక చేస్తే ఖచ్చితంగా ఆ సంతానానికి ఇబ్బంది ఉంటుంది. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? నిరుద్యోగులకు కొంత ఆశాజనకంగా కనపడుతుంది. కాకపోతే కొంత ఫైనాన్షియల్గా వీళ్ళు ఇబ్బంది పడుతూ అధిగమిస్తారు. ఖచ్చితంగా నిరుద్యోగులకి ఎట్టి పరిస్థితుల్లో మన కొత్త సంవత్సరం వచ్చిన 2-3 నెలల్లోనే వీళ్ళకి రిజల్ట్ కనపడుతుంది. ఎప్పటిదాకా కూడా ఆలోచించాల్సిన పని లేదు. 2-3 నెలల్లోనే ఖచ్చితమైన రిజల్ట్ వీళ్ళకి కనపడుతూ ఉంది. కాబట్టి ఏ టెన్షన్ లేదు. నిరుద్యోగులు ఇప్పటివరకు ఎంజాయ్ చేశారు, కష్టపడ్డారు. ఇక ఎంజాయ్ ఆపి వేటలో పడతారు, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు, మంచి పేరు తెచ్చుకుంటారు నిరుద్యోగులు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యం వచ్చేస్తే ఏంటంటే ఈ రాశిలో అందరికీ అనారోగ్యంగా కనపడుతుంది. కాబట్టి వీళ్ళు సూర్యుడిని బాగా ఆరాధించడం ఉత్తమం. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నట్లుగా సూర్యుడి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆరోగ్యం నిలబడుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు, వాళ్ళకి ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి టెన్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అదొకటి మైనస్ పాయింట్. పెద్దవాళ్ళకి తొందరగా బీపీలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల కంటే కూడా పెద్దవాళ్ళే, పిల్లలు ఏమవుతారో ఏంటో అని వాళ్ళకి వచ్చేది చిన్న సమస్యే, కానీ వీళ్ళు భూతద్దంలో పెట్టి చూసి టెన్షన్స్ పడుతూ ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళు అసలు పిల్లల విషయంలో పట్టించుకోవద్దు అని కాదు, అతిగా పట్టించుకొని వాళ్ళకి ఏమవుతుందో అని వాళ్ళకంటే ఎక్కువగా వీళ్ళే ఆందోళన చెందొద్దు అని నేను ఇచ్చే సూచన. ఆ విధంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలి. గురుగారు, ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి. మరి ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి వీళ్ళు అంటే వీళ్ళ ఖర్చుకు పోవాలి అంటే గరిక నీళ్ళల్లో వేసి శివుడి మీద ఓం నమ శివాయ అనుకుంటుంది. ఏ మంత్రాలు అక్కర్లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రంతో గరిక మనకు దొరుకుతుంది. చెంబు నీళ్లు దొరుకుతాయి. చక్కగా ఆ గరిక కడిగి నీళ్ళల్లో చెంబులో వేసుకొని అందులో నీళ్లు పట్టుకొని ఆ శివుడి మీద ప్రతిరోజు కనుక ఓం నమ శివాయ అని పోసినట్లయితే మంచి జ్ఞానాన్ని, చక్కటి దరిద్రాన్ని తీసివేసి మనకున్న చక్కటి దరిద్రం, దానివల్ల మనకి ఏది కనపడట్లేదు. దరిద్రంలో కూడా చక్కటి దరిద్రం వేరియేషన్స్ ఉంటాయి. దరిద్రంలో చక్కటి దరిద్రం అంటే ఎలా ఉంటుంది గురుగారు? అంటే వీళ్ళకి ఏం కనపడదు. ఎంతసేపు దరిద్రంలో ఉన్నాను కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు, చెప్పినా వినరు. ఎన్నో ఇవాళ సెల్ ఫోన్స్ చూస్తాం, ఎన్నో మోటివేషన్స్ ఉన్నాయన్నీ కనపడుతూ ఉంటాయి. అంటే స్క్రిప్ట్ చేస్తాం. అది చక్కటి దరిద్రం వీళ్ళకి. అంటే వీళ్ళని ఎంతసేపు బాయిలో ఉన్న కప్పటై ఇదే లోకం అన్నట్టు. దీనికి బదులు ఇంకా కటిక దరిద్రమే చాలా వరకు బెటర్. సో వాళ్ళని కొంచెం డెవలప్ అయ్యేలా చేస్తుంది ఆ కటిక దరిద్రం. అన్ని జీవితంలో అన్ని నేర్పిస్తుంది. ఇన్ఫాక్ట్ నేర్పిస్తుంది, కానీ నేర్చుకోరు కూడా. అది చక్కటి దరిద్రం అసలు. ఫస్ట్ నేర్చుకునే ఇది కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా కనుక చేస్తే ఆ దరిద్రం నుంచి బయటపడి సామాన్యుడి స్థాయి వాడు కూడా కాస్త మంచి స్థాయికి వెళ్ళడము, చక్కటి వాహనాలు కొనాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ దరిద్రం పోవటానికి మాత్రం ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా మారేడు చెట్టు, ప్రదక్షిణ నమస్కారాలు. బాగా దరిద్రంతో ఉన్నటువంటి వాళ్ళు గరిక, ఈ గరిక నీళ్ళతోటి కనుక అభిషేకం చేస్తే శివుడికి తప్పకుండా మంచి జరుగుతుంది. శివుడే కాదు, ఒకవేళ విష్ణువు ఆరాధన ఎక్కువగా చేస్తున్నారు, ఏ విష్ణువు అయినా ఒకటే. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువు అని ఇద్దరూ ఒకటే, వాళ్ళకి భేదం లేదు. కాబట్టి ఆ విధంగా గనక ఏ దేవుడికైనా మనస్ఫూర్తిగా గనక గరిక నీళ్ళతో అభిషేకం చేసినట్లయితే తప్పకుండా దరిద్రం పోతుంది. వాళ్ళకు సన్మార్గం ఏర్పడి చక్కటి ఆర్థికంగా, మానసికంగా కూడా దృఢంగా ఉండగలుగుతుంటారు. సో ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.